మీ పేరు? గోపాల్ నాయక్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు పొలిటికల్ లీడ్ అయితే స్టార్ట్ అయింది ఏపీలో. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి బొత్తులో పోటీ చేస్తున్నాయి. జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు? నా అభిప్రాయం ఏం లేదండి, ఇంకా చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాం. సో చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. కారణం ఏంటి చంద్రబాబు నాయుడు రావాలనుకుంటాం? మళ్ళీ కారణం ఏంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు టీడీపీ అభిమానులు చాలామంది ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ నుంచి టీడీపీ ఉన్నారు కాబట్టి మా ఏపీలో, సో చంద్రబాబు నాయుడే వస్తాడు. 5 సంవత్సరాలు జగన్ గారి పాలన ఎలా అనిపించింది మీకు? మాకైతే అంతగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఊర్లోన కట్టించారు కానీ సచివాలయాలు అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. అది గ్యారంటీ. మా ఊర్లో అయితే అదే ఉంది. ఇంకా రాజధాని ఇప్పటికీ కొలిక్కి రాలే కదా, ఎవరికి రాదు. ఇంకా అమరావతి అని, వైజాగ్ అని, నెల్లూరు అని రాలేదు. ఇంకా 5 సంవత్సరాలు చేసిన కానీ దానికి కొంచెం కూడా దాన్ని డిస్టర్బ్ కూడా చేయలేదు. అది ఎక్కడ తేలితే అక్కడ అటుపోతుందా ఇటు వస్తుందా అని కూడా లేకుండా పోయింది. అది ఇంకా దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చే తేల్చాలి దాన్ని. ఇంకా నవరత్నాల గురించి ఏం చెప్తారు మీరు? నవరత్నాల గురించి అంటే ఏం చెప్తామండి, ఇంకా పథకాలు వచ్చినాయి మీకు? మాకు ఏం పథకాలు రాలేదు. మాకు జగన్ అన్న వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 2-3 రేషన్ కార్డులు మార్చింటాం. నాకైతే ఇప్పటిదాకా రేషన్ కార్డులే లేదు. మా ఫ్యామిలీలో రేషన్ కార్డు వేయించుకోవాలన్నా ఒకప్పుడు ఫ్రీగా మంచిగా తినేటోళ్ళం. ఇప్పుడు అవి జగన్ వచ్చినప్పటి నుంచి అసలు మాకు బియ్యాలే లేవు. అదేదో రేషన్ వాళ్ళు ఇస్తే తీసుకున్నాడు, మేము బిచ్చం అడిగితే ఇస్తున్నట్టు ఉన్నది. ఈసారి వైనాట్ 175 మళ్ళీ అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు, దాని గురించి అంత సీన్ లేదు. ఇంటింటికి బంగారం కారం ఏం సీన్ లేవు. అంత చంద్రబాబు నాయుడు వస్తాడు పక్క. పొత్తు కదా టీడీపీ, జనసేన, బీజేపీ. ఎన్ని సీట్లు రావచ్చు? 150 రావచ్చు, 150, 160 రావచ్చు. ఇద్దరు కలిసి వస్తే ఇంకా 170 వస్తాయి. ఇంకా ముగ్గురు కలిసి వస్తారు కాబట్టి ఇంకా టీడీపీకే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా పిఠాపురంలో, ఎంతవరకు మెజార్టీ రావచ్చు అనుకోవచ్చు మీరు? రావచ్చండి. ఇంకా 50-50లో ఉంది. ఇంకా డిసైడ్ కాలేం, ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో టీడీపీ ముందు నుంచే ఉంది కాబట్టి, ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి, సో యూతుల మీద డిపెండ్ అయి ఉంటుంది అది. మంగళగిరిలో ఈసారి లోకేష్ గెలుస్తారంటారా? లోకేష్ గెలుస్తాడు. లోకేష్ పక్కా అదే. ఇంకా లోకేష్ గెలుస్తాడు. ఫైనల్గా అయితే టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తున్నారు మీరు? టీడీపీనే సార్. టీడీపీ, జనసేన. ఇంకా జగన్ అయితే డౌటే. ఇంకా మనకి రావద్దు కూడా. ఆ పరిపాలన సరిగ్గా లేదు అది. బ్రో మీ పేరు? నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. బ్రో ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయింది కదా, ఎలా ఉండబోతుంది? ఒక వైపు చూస్తే టీడీపీ, జనసేన పొత్తులు, బీజేపీ, ఒక పక్కనేమో జగన్ గారు సింగిల్గా వెళ్తున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నా అభిప్రాయం ఏంటంటే దీని మీద ఇంతకుముందు సినిమా డైలాగులో లాగే ఉందన్నమాట. అంటే పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని. ఒక మనిషిని కొట్టడానికి ఇంతమంది ఏకమే వస్తున్నారు. ఆయన నిజంగా హీరోయిన్ అంతే ఆయన. ఎందుకంటే మనం సినిమాలు చూసేటప్పుడు కూడా గెస్ చేయాలి బాగా. ఏంటి, ఒక్క హీరోని కొట్టడానికి ఎంతమంది వస్తారా? అవును కదా. అలాంటిది ఇక్కడ ఒక్క మనిషిని కొట్టడానికి ఎంతమంది వస్తున్నారంటే, అంటే హీరో ఎవడిప్పుడు? అంతే కదా, జగనే ఇప్పుడు హీరో. వీళ్ళందరూ విలన్లు. ఇంకా అంతే. ఇంకా ఏం చేద్దాం చెప్పండి. ఇంకా ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన జగన్ గెలుస్తాడు లేదో చెప్పలేము. నేను చెప్పినంత మాత్రాన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకెవరు కేఏ పాలు, ఇంకెవడన్నా గెలుస్తాడు కూడా అది కూడా చెప్పలేము. నేను చెప్పినంత మాత్రాన అన్నీ అది ఇది అవ్వదు, ఇదే అది అవ్వదు. ఎవరికి ఇష్టమైతే ఓట్లే చేస్తారు. కానీ నాకు మాత్రం నాకు ఎవరికి ఓటు వేయాలని లేదు. నాకు ఎవరికి ఓటు వేయాలని లేదు. దేనికంటే ఎవరికి ఓటు వేసినా జరిగేది ఏముంది? ఏమీ జరగదు. ఏదో ఇంకొద్ది బెటర్ చేస్తారు అంటారు. కానీ పూర్తిగా బెటర్ చేస్తా అనే మాట ఎవరికి రావట్లే. అది ఏంటంటే నాకు ఇంక ఎవరికి ఓటేసి ఏం ప్రయోజనంలే. నేనైతే నోటకి వేద్దాం అనుకుంటున్నా. ఎవరికి ఓటేసినా ఏం ప్రయోజనం లేదు కాబట్టి నోటకి వేసేస్తా, లేదా కేఏ పాల్కి వేస్తా. కేఏ పాల్కి. ఎందుకంటే కేఏ పాల్కి అయితే బాగుంది. ఎందుకంటే ఇంటింటికి ఒక్కొక్క ఫ్లైట్ వేస్తాడు ఆ సూపరు. పైగా ఒక్కొక్కరికి 7 అంతస్తులు 10 అంతస్తులు ఇల్లు మేడ కట్టిస్తాడు. ఇంకా సూపరు. పైగా ఇంకోటి ఏంటంటే అన్ని కార్డులు తీసేసి ఒకటే కార్డు అన్నాడు. అది ఇంకా సూపరు. ఈ మాదిరిగా చేయాలి చేస్తే. అంతేగాని ఏందన్నా ఈ పాలన ఏంది? ఏం బాగాలేదు అసలు. జగన్ పాలన బాగుండదు, టీడీపీ చంద్రబాబు నాయుడు పాలన వచ్చినా అది బాగుండదు. ఎవరు వచ్చినా జరిగేది ఏమీ లేదు. కాబట్టి నేను కేఏ పాల్కి ఓటేస్తా. లేకపోతే కేఏ పాల్ కానీ తప్పేసుకుంటా అంటే ఇంకా నోట వేస్తా అంతే.
నేను ఇంకెవడికి ఓటేను. క్వశ్చన్ అడుగు డౌట్. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? నగ్గుతారంటారా ఓడిపోతారంటారా? ఏందో అన్న ఏం అర్థం కావట్లేదు అన్న. గెలిచినా ఓడిపోయినా ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. తెలుసు జనాలందరికీ పవన్ కళ్యాణ్ గెలవడు అసలు ఎక్కడ. ఇప్పుడు ఇంతకుముందు 2 సార్లు గెలవాలి చూడు ఎక్కడ. ఈసారి కూడా గెలుస్తాడో లేదో గ్యారంటీలే. ఒకవేళ గెలిచినా కూడా ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. అదేదో ఇచ్చాడన్నాడు కదా, కౌలు రైతులకి ₹1,00,000 ఇచ్చాడన్నాడు కదా, అదేదో బాగుంది కరెక్టే. కానీ జిల్లాకి ఒకరు కావాలి ఇచ్చింది అది. ఏదో చాలా తక్కువలో ఇచ్చారు అది. అది తక్కువ పీపుల్కి సెలెక్ట్ చేసి ఇచ్చాడు. సరేలే ₹1,00,000 కూడా ఏముంది చెప్పండి. సరేలే అదాని ఇచ్చాడు, బాగానే ఉంది. ఇంకొద్దికి బాగా ఇచ్చుంటే బాగును. సరేలే ఏదో ఆయన తగ్గట్టు ఆయన ఇచ్చాడు, బాగానే ఉంది. అయినా కష్టమే. ఏమో గెలుస్తాడో గెలడో నాకైతే నమ్మకం అయితే లేదు. గెలుస్తాడో గెలడో. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏమో పవన్ కళ్యాణ్ని పబ్లిసిటీ చేస్తారు, భయంకరంగా బీభత్సంగా చేస్తున్నారు. కానీ ఓట్లు వేసే టయానికి మాత్రం పవన్ కళ్యాణ్ ప్రతిసారి 2 సార్లు ఓడిపోతూనే ఉన్నాడు. అదేందో కారణం ఏందో నాకు ఇది అర్థం కావట్లే. నేనైతే చెప్పాను కదా ఇందాక, నేను ఓటేస్తే మాత్రం కేఏ పాల్కి వేస్తా. లేకపోతే నేను కేఏ పాల్కని తప్పేసుకుంటే 100కి గుద్దేస్తాను నేనైతే. నేను ఎవరికి ఓటు. ఎందుకంటే ఎవరికి ఓటేసినా కూడా ఏం ప్రయోజనం లేదు. అందుకని షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది? షర్మిల గారు పార్టీ పెట్టి ఆమెనా అంతే కదా, ఆమెకి వేసినా ఏం ప్రయోజనం చెప్పు. ఇప్పుడు షర్మిలకు ఓటేసినా, చంద్రబాబు నాయుడుకి ఓటేసినా, పవన్ కళ్యాణ్కి వేసినా, జగన్కి వేసినా ఏపీలో టోటల్గా పేదరికం లేకుండా పోద్దా? పూర్తిగా పోదు కదా. మరి నేను చాలా మందిని ఇక్కడ అడిగా, అన్నా ఎవరికైనా ఓటేస్తే ఈ విధంగా పేదవాళ్ళకి మేలు వస్తుంది అంటే ఏదో కొద్ది శాతం చేస్తారు, కొద్ది శాతం అవద్దు అంటారు. అంటే పూర్తిగా చేస్తా అని మాత్రం రావట్లే. అలాంటప్పుడు వాళ్ళకి ఓటేసి ఏం ప్రయోజనం? వాళ్ళు ముఖ్యమంత్రులు ఉండి కూడా ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి జనాలందరూ చెప్పేది ఒకటే, ఎవరికి ఓటేయద్దు, మనకు అందరం 100కి వేద్దాం, రాష్ట్రపతి పాలన అయితేనే బాగుంటుంది. ఎవరికి ఓటేసినది ఇప్పుడు మొన్న ఈ మధ్య కొట్లాడుకుంటున్నారు అందరూ. ఆ క్యాస్టులని ఈ క్యాస్టులని, జగన్ అని, చంద్రబాబు నాయుడు అని, మాది ఈ క్యాస్ట్ అని కొట్లాడుకున్నారు. ఆ క్యాస్టులు కూడా దేనికి చెప్పండి, తీసి మనం ఆ క్యాస్టులు వద్దు, ఆ మతాలు కులాలు కులం మతం ఏం వద్దు, మనుషులంతా ఒకటే, అంతే కదా. చెప్పనా నీకేమైనా ఉందా? నాకు వద్దు, నాకు ఈ క్యాస్ట్ కావాలన్నా ఏమైనా ఉందా? ఏ దేవుడైనా కూడా ఏమని అన్నాడా? కొట్లాడుకోమన్నాడా, చంపుకోమన్నాడా? లేదు కదా. ఏ దేవుడైనా ఒకడే. దేవుడిని అడ్డం పెట్టి క్యాష్ తీసి దాన్ని పెట్టి కొట్లాడుకొని మావుడైనా మొన్న కూడా ఇక్కడ కొట్లాడుకున్నారట. ఎందుకు కొట్లాడుకున్నారో అర్థం కాదు. వాళ్ళకి తిన్నది అరక్క కొట్లాడుకున్నారు ఇక్కడికి వచ్చి. ఒకటే ఏంటంటే ఎవరికి ఓటేసినా ఏం ప్రయోజనం లేదు, ఎవరికి వేసినా జరిగేది ఏమి లేదు మేలు. కాబట్టి అందరూ జనం చూస్తున్నారు కాబట్టి 100కి ఓటేసిండే, లేకపోతే కేఏ పాల్కేయండి. దయచేసి ఈ మాదిరిగా అరవబాకండి. పార్కులు కాడికి వచ్చి మొన్న కూడా పోలీసులు వచ్చారు, ఇక్కడికి వచ్చి పెద్దగా అరుస్తున్నాడు జగన్ అని, చంద్రబాబు నాయుడు అని ఓ అరిచి చుట్టుపక్కల జనాలందరూ వచ్చేసి కొట్లాడేసుకుని, దయచేసి కొట్లాడుకోబాకండి. మీకు అంతగా కొట్టుకుంటే మీ ఇంట్లో కొట్లాడుకోండి, మీ ఇంట్లోకి జనాలను పిలుచుకొని ఒకరింటికి ఒకరికి పోయి కొట్లాడుకొని సావండి. అంతేగాని దయచేసి ఈ పార్కుల కాడ వచ్చి మేము వీడియోలు తీసుకోవాలి మేము కూడా మీలాగేనా. కాబట్టి కొట్లాడుకోబాకండి. మీరు కొట్టుకోవాలనుకుంటే మీ ఇళ్లలో పోయి కొట్లాడుకోండి. చెప్పేది అదే.